బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రేపు వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఇక వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేసి గెలిచారు. వాయనాడ్ లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్ లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికే చెందిన ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే రేపు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ కు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అంతకంటే ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహిస్తారు.
ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రేపు వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఇక వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేసి గెలిచారు. ఇక వాయనాడ్ లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్ లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, రేపు ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకు నామినేషన్ వేయనున్నారు? అలాగే ఎవరెవరు ఆవిడతో పాటు నామినేషన్లకి రానున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ప్రియాంక గాంధీ వయనాడ్ లో రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పేసి ఏఐసీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏఐసీసీ కూడా ఈ మేరకు నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వాస్తవానికి రాహుల్ గాంధీ మన జరిగినటువంటి ఎన్నికల్లో 2020 జరిగినటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి గెలిచారు. తర్వాత రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సోదరుడు గెలిచినటువంటి స్థానం నుంచి తాను గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారని చెప్పేసి భావించినటువంటి ప్రియాంక గాంధీ మరి ఇక్కడ నుంచి పోటీ చేసి సిద్ధమయ్యారు. ఏఐసీసీ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఏఐసీసీ అగ్రనేతలు రేపు జరిగే నామినేషన్ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ తోడుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, వీళ్ళంతా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నేతలు వాయనాడ్కు వెళ్లేందుకు మన రాష్ట్రం నుంచి వాయనాడ్కు వెళ్లేందుకు వస్తున్నారు. అయితే ఈ జరిగేటువంటి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కొంత ఆదరణ పెరుగుతుంది. మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉన్నది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రెండు పార్టీలు కూడా వ్యతిరేకత లేదు, మా ప్రభుత్వం మీద ప్రజలు సానుకూలంగానే ఉన్నారు అని చెప్పేందుకు బీజేపీ కొత్త ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాఫ్ పెరుగుతుందని చెప్పుకోవడానికి, అంటే ప్రియాంక గాంధీ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత కాంగ్రెస్ పార్టీ జోష్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మురుకులెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో గెలవాలి అని చెప్పేసి రెండు కూడా చేస్తాను. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ఈ స్థలం నుంచి గెలిచారు, వాయనాడ్ నుంచి. రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి గెలిచారు. అయితే రెండో పర్యాయాలు రాహుల్ గాంధీ గెలిచిన నేపథ్యంలో గెలుపు మాకు పెద్ద ఇబ్బంది కాదు, కాకపోతే మెజార్టీ పైన మేము దృష్టి పెట్టామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇక్కడ ప్రచారం మాత్రం కొంత రసకందాయంగా ఉండే అవకాశం ఉంది, కొంత రసవత్తరంగా మారే అవకాశం అయితే ఉన్నాయి. వెన్నెల, అయితే కృష్ణమూర్తి, చూసుకున్నట్టయితే మరి గత ఎన్నికల్లో ఇటు రాహుల్ గాంధీ గెలిచిన నేపథ్యంలో ఈసారి అక్కడ ఏ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అయితే ఈసారి ప్రియాంక గాంధీ గెలిచే అవకాశం దాదాపుగా కనిపిస్తుందంటారు? అంటే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గెలిచారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసి మొన్న కొంత ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని కొండ చర్యలపై కొంత భారీ నష్టం సంభవించింది. కేరళ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఇంకా పునరావాస చర్యలు చేపడతా ఉంది, బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే వయనాడ్ లో కొంత ప్రకృతి వైపరీత్యం సంబంధించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళి అక్కడ బాధితుల పండగ నిలిచింది. బీజేపీ కూడా వెళ్ళింది. అయినప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీకే కొంత గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉన్న సమాచారం. వాస్తవానికి కేరళలో బీజేపీకి మొదటి నుంచి పట్టులేదు. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఒకే ఒక స్థానం నుంచి బీజేపీ లోక్సభకు గెలిచింది. కాంగ్రెస్, సిపిఎం వీటికి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ అంటే స్థానికంగా ఉండే బలంగా ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ నేపథ్యం వీటన్నిటిని గ్రహిస్తే కొంత ప్రియాంక గాంధీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.